సో నువ్వు ఖాళీగా ఉండి ఏం చేయకుండా ఉంటే నీకు ఒక పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి చూసావా, అలాంటి వాళ్ళకి నేను ఒక్కటే చెప్తా, ఇలా పక్కనే ఉన్న నీ ఫ్రెండ్ కి ఒక రోజు సడన్ గా క్రికెట్ లోనో బెట్టింగ్ లోనో 5 to 10 lakhs లాటరీ వచ్చినా కూడా నీలో అస్సలు ఎలాంటి ఎమోషన్ ఎలాంటి చలనము ఉండకూడదు, అంత బిజీ అయిపోవాలి. ఎందుకంటే నీ లైఫ్ లో నువ్వు వరీ అవ్వాల్సింది దేనికి, నా లైఫ్ స్టైల్ లో ఏం జరుగుతుంది, నా లైఫ్ స్టైల్ లో ఏదైనా చేంజ్ వచ్చిందా, నేను 5 months ముందు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను, నాలో ఏదైనా మార్పు వచ్చిందా, దీని గురించి మాత్రమే నువ్వు వరీ అవ్వాలి, దీని గురించి మాత్రమే నువ్వు ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకో, నా గురించి మీకు తెలుసు కదా, నేను నైట్ టైం వీడియో షూట్ చేసి మార్నింగ్ కాగానే ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి ఆఫీస్ వర్క్ అంతా ఫినిష్ చేసుకుని డైలీ డేకి ఒక వీడియో డేకి ఒక రీల్ ఎడిట్ చేస్తాను. సో నాకు ఆ ఒక్క రీల్ కి ఒక 2 hours పడుతుంది. సో రిమైనింగ్ టైం లో ఏం చేస్తానంటే నా కంటెంట్ కి సంబంధించి మంచిగా యూట్యూబ్ లో వీడియోస్ చూడటము, బుక్స్ చదవడము, ఇలాంటివన్నీ చేస్తా. అంతే, నాకంటూ ఒక పర్పస్ ఉంది, నాకంటూ ఒక వర్క్ ఉంది, కాబట్టి నేను బిజీ అయిపోతా. అప్పుడు నాకు అసలు ఆలోచించడానికి డిప్రెస్ ఫీల్ అవడానికి టైమే ఉండదు. మీరు కూడా వేరే వాళ్ళ గురించి ఆలోచించకుండా ఏదో ఒక వర్క్ లో మునిగిపోండి. మళ్ళీ వర్క్ లేదని మాత్రం అసలు చెప్పకండి. ఏదైనా సరే, వీడియో ఎడిటింగ్ చేస్తావా, జావా నేర్చుకుంటావా, పైథాన్ నేర్చుకుంటావా, ఏదో ఒక స్కిల్ నువ్వు బిజీ అయిపోవాలంతే.